ఎప్పుడు తిరుగుడైనా కాలేజీకి పోయేది ఏమన్నా ఉందా? పోతానే. నేను ఇంకే కాలేజీలో జాయిన్ కాలేదే. రోజు నేను వీక్తన్న వారా నీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అయితే అయిపోగా. ఇంకా టైం ఉంది, అవుతుంది మెల్లగా. అరే గిట్టు మీ ఊర్లో వాళ్ళని ఉంటే మన కాలేజీలో జాయిన్ అయ్యేలా చూడరా. నా ముడ్డల కాలేజీకి నేను నచ్చుడు ఎక్కువరా అంటే వేరే వాళ్ళని పంపించాలా? నా ముడ్డపి ఒక్కరిని కూడా మీ కాలేజీకి రానియా, జాయిన్ కానియ్యా. ఎందుకు అలా అంటావు? మేము మీ కాలేజీలో జాయిన్ అయ్యి ఆతల వీక్ ముళ్ళ కట్టినామని వేరే వాళ్ళని జాయిన్ చేస్తా. అదొక ముడ్డల కాలేజీ, మీరు ఒక ముడ్డల ఫ్యాకల్టీ. మంచిగా చదివిపిస్తా అన్నారు, ర్యాంకులు అన్నారు. ఒక్కసారి కాలేజీకి రాడు, వచ్చినోడు దాన్ని దీన్ని పట్టుకుని ఊరేగుతాడు. మీ మీద దేవుని దేవల్ల పాస్ అయినాం, లేదంటే ఎన్నడో మన్ను బుక్కేటోళ్ళం. అలా కాదురా, ఇప్పుడు అందరు సార్లు మంచిగానే ఉంటారు. వాళ్ళు కాదురా ఎర్రిపు కూడా. ముందు నువ్వు కాలేజ్ పోరలతో తిరుగుడు బంద్ చేయి. ఈ వల్లే సగం కాలేజ్ ముడ్డ కుడిసింది. నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కోసం కాలేజ్కి వస్తావు, అప్పుడు చెప్తా నీ సంగతి. పీకినవుతాయి పిల్లాతులు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ అని ఎన్నడో నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓడవీకిన. ఇక టీసీ అంటావా? రిజల్ట్ వచ్చిన 5 days కే ఓడవీకిన. ఇక నువ్వేం చేసేది లేదు, గుద్ద మూసుకొని సపడే కొండు. నువ్వు దొరకవారా నీ సంగతి చెప్పనా? నువ్వు ఇట్లనే వరినావనుకో నాతోని. నువ్వు మా క్లాస్ పోరుతో ఏం గజ్జికత్తలు పట్టవన్నీ నాకు తెలుసు. ఆ పోరుతో చేసిన బజార్ల సంసార వీడియో కూడా నా దగ్గర ఉంది. నువ్వు ఇంకోసారి మీ కాలేజ్ అడ్మిషన్స్ అంటూ మా ఊరు వైపు వచ్చినావనుకో, నీ బజార్ల సంసార వీడియో నీ పిల్లం చూపిస్తా. నీ పిల్లం గురించి తెలిసిందే కానీ పిచ్చలు విసుకుద్ది. రిజల్ట్ వచ్చినాయన్న హ్యాపీనెస్ అన్న లేదురా. తుర్తు లేదు, దుఃఖం లేదు బొచ్చుగాళ్లకు. ఏదైనా వచ్చిన బర్రవి ఎక్కినట్టు ఎక్కుతారు మా కాలేజీకి రా, మా కాలేజీకి రా అని. దేవుని దేవల ఎలాగోలా పాస్ అయిన మన సంబరం కూడా లేకుండా ఎత్తుర్రు. ఎలాగోలో పాస్ అయినట్టే దెంగుతా. నేను చిట్టీలు పెట్టబట్టి పాస్ అయినాం, లేదంటే మన్ను బుక్కేటోళ్ళం. నా సోపతికి చిట్టీలు పెట్టరా అంటే గుడ్లు గుంజుతానే అది అని సొల్లు దెంగినవు. భయమైందిరా. అవన్నీ కాదు, స్క్వాడ్ వస్తే నేను దొరుకుతా. నువ్వు తప్పించుకోవచ్చు అని చూసినావు, నాకు తెలియదా? అలా కాదురా, నాకు చిట్టీలు అంటే భయం అంతే. ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ డిబార్ అయితే 2-3 సంవత్సరాలు ఆగాలి. ఫుల్ ఇజ్జత్ ఖరాబు. నీ అసలు ఇజ్జత్ కల్లది, ఇల్లు అలుగుతే తెల్లారా గుల్లారలేదట. ఏ గోడని అడిగినా, ఏ ఆంటీని అడిగినా ఇది నన్ను గెలికిందని చెప్తుంది. ఇంకా నువ్వు సంసారితే ఇజ్జత్ ఉంది అంటున్నావా? వదిలేరా, ఎవరికి దొరకకుండా పాస్ అయినాం కాదే హ్యాపీ. నేను ఇట్లా స్క్వాడ్కు దొరికితే మీ అందరి సంగతి చెప్పేటోని. నా చిట్టీలని నీ దగ్గర వేసేవాడిని. మిగతా లంచడుకులు ఎక్కడెక్కడ చిట్టీలు పెట్టారు నాకు బాగా తెలుసు. కావాలని అందరు నిరికించి తెంగేటోని. ఎందుకు అలా చేయడం? అంతే మరి, నేను ఒక్కరిని డిబార్ అయినా తెలితే ఊళ్ళే నోట్లు ఉంచుతారు. అదే నా సోబతికి మీరున్నారనుకో, మీరు ఏమంటే ఫెయిల్ అయినా నువ్వులే చెప్పుకుంటా. సరే కానీ ఏ కాలేజీలో జాయిన్ అయిదాం? పిక్చర్లు చేసినవుతి కాలేజీ. ఏదో ముక్కి మురిగి పాస్ అయినాం, అదే చదువుడు అంటే మనతోని కాదు. అయినా మళ్ళీ చదువుడు అంటే నాకు గుడ్లు గుంజుతాయి. మనం ఇన్ని రోజులు ఎన్ని తీట పనులు చేసినా మనం చదువుతానమని ఏమంటలేరు. ఇప్పుడు ఖాళీగా తిరిగినాం అనుకో, పిచ్చి కుక్కని చూసినట్టు చూస్తారు. చదువు అనే పేరు లేకుంటే మనం చేసిన తీట పనులు పక్కా మనం జావ దెంగుతారు. చదవకుండా కాలేజీలో జాయిన్ అయితే చదువుతారు పిల్లగాళ్ళని పని చెప్పారు. అంతే అంటావా? సరే రా, నువ్వు రాకు, మీ కాలేజీలో కొత్త పొరులతో ఎంజాయ్ చేస్తాం. పోరీలా? ఈకుల సీనియర్ కాలేజీకి పోదారా, గుద్దల మంది పోరీలు ఉంటారు. ఆ కాలేజీలో గుద్ద కడుక్కునే టైం కూడా ఇయ్యారట. ఎప్పుడు చదువు చదువు అని చంపుతారట. మరి పోదామా? మళ్ళా చదువుడు అంటావు? నాకు తెలిసిన కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉందిరా, అలా మాట్లాడన్నా. గిసొంటి ఏమన్నా ఉంటే చెప్పు. అమ్మాయిలు అంటే వాళ్ళు గుద్దకున్న బట్ట కూడా మర్చిపోతావు. అన్నా నమస్తేనే. పిల్లలు మంచిగా ఉన్నారానే? నీ పిల్లలు నా పిల్లలు మంచిగానే ఉన్నారా? దేనికి పిలిచిర్రో ఎప్పుడురా? ఏ కాలేజీలో జాయిన్ అయినావని అడుగుదామని పిలిచిన. నేను ఇంకా జాయిన్ కాలే, మీరు ఎడుకోతే ఆడికే. నువ్వెందుకు మళ్ళీ మాకు తోక తీరు? మీరు ఎడిపోయిన పొరలే సైడ్ పోతారు, అందుకే మేము ఎడత్తా. ఓ ముడ్డగా ముచ్చట ముందే చెప్పవారా? మేము కాలేజీలో జాయిన్ అయినా వాళ్ళ సీట్లు కూడా అయిపోయినాయి. నాకు తెలుసురా, మీరిద్దరు ఒకటే. నన్నే వేరు చేసిర్రు. మీరు నా వాళ్ళు అనుకున్నారా? కాదురా, పగోళ్ళురా. మీకన్నా కుక్కల్ని ఏం గారు ఇంత విశ్వాసంతో ఉంటాయి. మీరు నమ్మించి గుద్ద తెంగిరు గారా. ఏడి జాబాగ్రా, మేము ఇలా జాయిన్ కాలే. గుండె జారి గుద్దలకు వచ్చినట్టుంది. మీ దగ్గరికి సారన్న వస్తే ఎప్పుడు అందరం ఒకే కాలేజీలో జాయిన్ అయిదాం. వస్తారంట వారా మన కోసం? వస్తారా, బలిచ్చే మేక కోసం తిరిగినట్టు తిరుగుతారు మన కోసం, మనల్ని ఎక్కడానికి. అరే సార్ వచ్చిండ్రా మన అడ్మిషన్ తీసుకోవడానికి. అరే నేను ఆ కాలేజీకి రానరా, వేరే కాలేజ్ సార్ వచ్చిర్రు, ఆ కాలేజీకే పోతా. ఓ లంచోడుకా, నువ్వు వస్తా అన్నాకనే గారి కాలేజీలో జాయిన్ అయినా. ఆ సార్లు మన కాలేజ్ ఫీజు తక్కువ ఇస్తారట, ఇంకా మన స్కాలర్షిప్ మనకే ఇస్తారట. నిజమారా? సార్ నా అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యారు, నేను కూడా ఆ కాలేజీకే పోతా. నువ్వు స్కాలర్షిప్ కోసం పోతున్నావు కాలేజ్కి? మంచిగా చదువు గురించి ఆలోచించి స్కాలర్షిప్ గురించి కాదు. ఎవడొచ్చి చెప్పినా మాకు చదువు రాదు, పట్టిగా వచ్చే స్కాలర్షిప్ ని వాళ్ళుకుంటామా? సార్ నా అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యారు, నేను కూడా ఆ కాలేజ్కి పోతా. అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుడు కుదరది. నా అడ్మిషన్ క్యాన్సిల్ చేయలేదు అనుకో, నువ్వు నుంచి ఎట్లా కదులుతావో చూస్తా.
పెద్ద బండి ఎత్తేత నీ తలకాయ మీద గుద్దా వాళ్ళదా నన్ను ఇగ్గిండని పెడతా కేసు. నువ్వు చదువుకునే పిల్లగాని వినారా ఇట్లా మాట్లాడుతున్నావు? చదువుకుంటలేను నీకెందుకు రా, నువ్వు క్యాన్సల్ చేస్తావా ఏవా? మన గ్యాంగ్ 10 మంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా అదే కాలేజీకి మాట్లాడదాం. 10 మందా? వాళ్ళని కూడా మన దాంట్లోకి తీసుకురారా, మీకు ఏదంటే ఫ్రీ ఇప్పిస్తా. మీరు తెలిసిన వాళ్ళు ముఖం చూసుకుంటే వాళ్ళం, అందుకే మీ దాంట్లోకి వస్తాం సార్. నాకు తెలుసురా మీరు మంచోళ్ళని. మీరు పెడితే పెళ్లి కొడతారు, పెట్టకుండా సాగు కొడతారు. మీ గురించి నాకు తెలియదా సార్? అగ్రిమెంట్ రాయరు సార్ మా ముగ్గురికి అయితే. నమ్మకం లేదారా మా మీద? లేదు సార్, మాటకు మత లేదు పూటకు గతి లేదు అన్నట్టు మోక మీద అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడలేదు అని ఎగదింగుతారు. అన్ని ఫ్రీ అని అగ్రిమెంట్ రాయర్రి, అప్పుడే అడ్మిషన్ తీసుకుంటాం. సరే రాసిత్తది. 5 minutes later. మన దగ్గర 10 మంది ఏడున్నారా? లేరు. మరి ఉన్నారని ఎందుకు చెప్పినవురా? వాడు ఇప్పుడు పుక్కడికి అడ్మిషన్ తెంగిపోదామని చూస్తాడు, కావాలని స్కామ్ తెంగిన. ఓ లంచోడు కది ముందు చెప్పవారా? సార్ నన్నిగానే మాటలంటేనిగా నన్ను కాలేజీకి పోతే బతకనిస్తాడారా? టెన్షన్ పడకరా, ఏమన్నా అంటాడనే అగ్రిమెంట్ రాపించుకున్నా. జరుంటే గుద్ద తెంగి కూడా బుక్ ఇచ్చేటవి.